నమస్తే. అమెరికా గురించి చాలా రోజులైంది మనం మాట్లాడుకొని. చాలా జరిగినాయి. ట్రంప్, మస్క్ దాదాపు దూరమైపోయినారు పూర్తిగా. ఎలాన్ మస్క్ అయితే పార్టీ కూడా పెట్టేశాడు. నిజంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర కొత్తగా చెప్పక్కర్లేదు. అసలు అధ్యక్షుడు కాకముందే, అధ్యక్షుడిగా పదవి స్వీకరించకముందే నేను ఖర్చులు తగ్గిస్తా, వ్యయ నియంత్రణ కోసమని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి దానికి చీఫ్‌గా మస్క్‌ను చేశాడు. చాలా కలిసిపోయారు ఇద్దరు గూడా. ఎలక్షన్‌ల టైంలో ముఖ్యంగా. అన్ని విధాలుగా విరాళాలిచ్చాడు. పెద్ద ఎత్తున ఫండింగ్ చేశాడు. స్వయంగా ప్రచారం చేశాడు. తన సొంత ఎక్స్ మాధ్యమంగా. అసలెంత సపోర్ట్ అయిందో ఎక్స్ ట్రంప్‌కు విజయంలో. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఎప్పటికో ఇప్పుడు ఏమంటారు దానికి డోస్‌గా అయితే ఎప్పుడో రిజైన్ చేసేసాడు ఎలన్ మస్క్. ఇప్పుడు ఇక కొత్త బిల్లుతో బిగ్ బ్యూటిఫుల్ బిల్‌తో పూర్తిగా విభేదాలు ముదిరినాయి. ట్రంప్ అంటున్నాడు పూర్తిగా $1 బిలియన్ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను రద్దు చేసేస్తున్నాడు ట్రంప్. బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీదే వీళ్ళకి అంటే ఎప్పుడో మొదలైనాయి గానీ దీంతో తారస్థాయికి చేరినాయని చెప్పొచ్చు విభేదాలు. మస్క్ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాడు. ట్రంప్ అట్లనే చేస్తే రాజకీయ పార్టీ పెడతానేనన్నాడు. హెచ్చరించినట్టుగానే పార్టీని అనౌన్స్ చేసేసాడు. అయితే అక్కడున్న ఉంటది కదా ఎలక్షన్ కమిషన్ ఈసీ దగ్గరైతే అఫీషియల్‌గా ఇంకా రిజిస్టర్ చేయలేదని చూసాం. మరి ఇంకా అప్డేట్ ఏమైందో. ఇద్దరు తిట్టుకున్నారు ఎక్స్‌లో. బహిరంగంగా ఇద్దరు చాలా విమర్శించుకున్నారు. విశ్వాసఘాతకుడు అన్నాడు ట్రంప్ ఎలన్ మస్క్‌ను. మస్క్ కూడా ఏం తగ్గలేదు. అన్ని అబద్ధాలు, నువ్వు పెద్ద అబద్ధాల కోరువు అన్నాడు. ఈ ప్రభావం అయితే మస్క్ మీద బానే పడింది. టెస్లా షేర్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. బాగా పతనమైపోయినాయి షేర్లు. మరి ఏంటి ఇప్పుడు మస్క్ చేసి పెట్టిన ఈ పార్టీ, కొత్త పార్టీ అమెరికా పార్టీ భవిష్యత్ ఎట్లుండబోతుంది, మస్క్ భవిష్యత్ ఎట్లుండబోతుందంటే కొత్త పార్టీ అంటే రిపబ్లిక్ పార్టీకి కొంచెం సవాల్గా మారొచ్చు తప్ప అధికారంలోకి వచ్చే స్థాయిలో ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. మస్క్ అధ్యక్షుడయ్యే స్థాయిలో అమెరికా పార్టీ ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చని అమెరికా అంటే చరిత్ర చూస్తే తెలుస్తుంది. అంటే మూడవ పార్టీ ఎప్పుడు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ 2 పార్టీలే అని మనకు హిస్టరీ చూస్తే తెలుస్తుంది. విశ్లేషకులు కూడా అదే అంటున్నారు. అసలు ఇంకా ట్విట్టర్‌లో, ఎక్స్‌లో అయితే దీని మీదే వరుసగా చర్చ నడుస్తోంది. కొంతమంది మస్క్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు. మంచి పని చేశాడు మస్క్ పార్టీ పెట్టని. అయితే ట్రంప్‌ని ఏమన్నా బలహీనపరచొచ్చు, ట్రంప్ ఏమన్నా వీక్ అవుతాడేమో మస్క్ వల్ల తప్ప ఆ పార్టీ అంత ఉండకపోవచ్చు అనేది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. నిజంగా పాపం ఎంత చేశాడో ఎలన్ మస్క్. పొలిటికల్ యాక్షన్ కమిటీ ద్వారా ట్రంప్‌కు $300 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. స్వింగ్ స్టేట్స్‌లో అంటే కొంచెం పార్టీ వీక్ ఉన్న స్వింగ్ స్టేట్స్‌లో అయితే ట్రంప్ ప్రచారానికి ఎంతో ఉపయోగపడ్డది ఆ విరాళం, ఆ ధనం అని చెప్పొచ్చు. ఇక ఎక్స్‌ను ఎంత వాడుకున్నారో, ఎక్స్ ఎంత యూజ్ అయిందో, ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఎంత యూజ్ అయిందో చెప్పక్కర్లేదు. 200 మిలియన్లకు పైగా ఉన్న మస్క్ ఫాలోవర్సు అసలు అంటే ట్రంప్ మెసేజ్‌ని ఎప్పటికప్పుడు కూడా చేరవేస్తూ ఇంటర్వ్యూలు లైవ్‌లోకి తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తూ మస్క్ పెన్సిల్వేనియా వంటి స్టేట్స్‌లో ట్రంప్ తరఫున ర్యాలీలో పాల్గొన్నాడు ఎలన్ మస్క్. ఓటర్లను ఆకర్షించడానికి చాలా చేశాడు ఎలన్ మస్క్. నిజంగా ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర అందరికీ తెలుసు. అయితే ట్రంప్ అన్న మాట ఏందంటే, నా విజయంలో మస్క్ పాత్ర అంతేం లేదు. ఎలన్ మస్క్ లేకపోయినా నేను గెలిచేవాడిని అన్నాడు. అంటే ఇక మాటలో యుద్ధం అన్నమాట. ట్రంప్ అన్న ఒక్కొక్క మాట వాళ్ళ మధ్య దూరాన్ని పెంచిందని చెప్పొచ్చు. సరే, క్విడ్ ప్రోకో ఇద్దరికి నిజంగానే వ్యక్తిగత అవసరాల కోసమే, తన కంపెనీల కోసం, తన సంస్థల కోసం, ప్రభుత్వ గ్రాంట్ల కోసము, కాంట్రాక్ట్ కోసమే తను ట్రంప్‌ను బలపరిచాడు. ట్రంప్ కూడా పూర్తిగా తనను అందుకోసమే వాడుకున్నాడు. తన అధికారం రావడం కోసమే, తన పవర్ కోసమే ట్రంప్ కూడా అదే పని చేశాడు. అయితే ఇక్కడ ట్రంప్ అంటే కొత్తేం కాదు. ట్రంప్ నైజమే అంతా. అవసరానికి వాడుకొని వదిలేసే రకం, అవసరానికి వాడుకొని దూరం కొట్టే రకం ట్రంప్ అని కొందరు చెప్తున్నమాట. ఎందుకంటే గతంలో తనతో సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు అధ్యక్షుడుగా ఉన్న ఫస్ట్ దీంట్లో అతనితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. స్టీవ్ బానన్
ట్రంప్ మాజీ స్ట్రాటజిస్ట్ ఇంతకుముందు ఆ టైంలో స్ట్రాటజిస్ట్ 2007లో వైట్ హౌస్ నుంచి వెళ్ళగొట్టాడు ట్రంప్ అతన్ని. తర్వాత మైక్ పెన్స్ గురించి అందరికీ తెలుసు. మాజీ వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్‌గా తనుండే. 2020లో అంటే రెండోసారి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికలకెళ్ళిన సందర్భంలో జో బైడెన్ గెలిచిన తర్వాత, జో బైడెన్ పార్టీకి ఎక్కువ ఓట్లొచ్చిన తర్వాత అతను గెలిచినట్టు ప్రకటించొద్దు, ఎన్నికల ఫలితాలు రద్దు చేయాలని ఒత్తిడి తెచ్చాడు తన మీద. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో పూర్తిగా మైక్ పెన్స్‌ను దూరం పెట్టేశాడు ట్రంప్. మొన్న ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా పెన్స్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదు, అసలు బయటికి రాలేదు. అట్లా చాలామంది. జాన్ బోల్టన్ భద్రతా సలహాదారు ట్రంప్‌కు. కానీ ట్రంప్ విధానాలు నచ్చక రిజైన్ చేసి బయటకొచ్చేసాడు. అయితే ట్రంప్ చెప్పుకోవడం ఏందంటే, నేనే అతన్ని ఎల్లగొట్టేశాను, అతని తీరు నాకు నచ్చలేదు, అతని పనితీరు నచ్చలేదు, నేనే అతన్ని ఎల్లగొట్టానని ట్రంప్ చెప్పుకున్నాడు. ఇక రెండోసారి ఎన్నికల్లో అతను కనీసం ట్రంప్‌కు సపోర్ట్ చేయలేదు, ఎక్కడ కనిపించలేదు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అయితే అతన్ని సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కూడా రద్దు చేసేసాడు ట్రంప్. ఇక జాన్ కెల్లీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉండే ఏకంగా ట్రంప్‌ను ఫాసిస్ట్ అని, నియంత అని వైట్ హౌస్ నుంచి బయటకొచ్చేసాడు. జిమ్ మ్యాటిస్ కూడా అంతే. రక్షణ మంత్రిగా ఉండే ట్రంప్ టైంలో జిమ్ మ్యాటిస్ సిరియా నుంచి సేనల ఉపసంహరణ విషయంలో ట్రంప్‌ను వ్యతిరేకించాడు. ట్రంప్ నిర్ణయాన్ని అతను కూడా వైట్ హౌస్ నుంచి పూర్తిగా గెంటేశాడు ట్రంప్. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌గా ఉన్న మార్క్ మిల్లే కూడా, అతను కూడా అంతే. ట్రంప్ ఒక ఫాసిస్టు, అసలు అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ట్రంపే అన్నాడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ట్రంప్ అన్నాడు. అతను కూడా బయటకొచ్చేసాడు. ఆ 4 ఏళ్ల పాలనలో ఇంకా ట్రంప్‌కు చేదోడు వాదోడుగా అండగా అతని గెలుపుకు అన్ని విధాలా సహకరించిన చాలామంది. జెఫ్ సెషన్స్ అటార్నీ జనరల్, రెక్స్ టిల్లర్సన్ స్టేట్ సెక్రటరీ, జాన్ బోల్టన్ చెప్పిన కదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇలాంటి వాళ్ళందరినీ తీసేశాడు. వాళ్ళతో ఎంత దూరం అంటే అసలు ఇంకా మొహం కూడా చూసుకోలేని పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఎవరు కూడా బయటికి రాలేదు, ట్రంప్‌కు సపోర్ట్ చేయలేదు అసలు. వాళ్ళు చెప్పిన మాట ఎన్నో మాటలు చెప్పాడు కానీ మా అంచనాలకు తగ్గట్టు, అమెరికా ప్రజల అంచనాలకు తగ్గట్టు, అమెరికా ప్రజల కోసం ట్రంప్ చేసింది ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు కంప్లైంట్ కూడా అదే ఎలన్ మస్క్ నుంచి. ఎన్నో ప్రామిస్‌లు చేశాడు ఎలక్షన్ల టైంలో. ఇప్పుడు రెండోసారి కూడా తన గెలుపుకు సహకరించిన వాళ్ళందరూ మళ్ళీ కొత్త వాళ్ళు, మస్క్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా క్రమక్రమంగా ట్రంప్‌కు దూరం అవుతున్న పరిస్థితి. అందరూ అదే అంటున్నారు. ట్రంప్ చరిత్ర ఇది, ట్రంప్ నైజమే అది, పాపం ఎలన్ మస్క్‌ను వాడుకొని వదిలేశాడు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే మస్క్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఏకంగా పార్టీ పెడతానని బెదిరించి పార్టీని కూడా అనౌన్స్ చేశాడు. ఎందుకంటే గవర్నమెంట్ కాంట్రాక్టుల ద్వారా ప్రయోజనం పొందాడు. టెస్లా, స్పేస్ ఎక్స్‌కి కాంట్రాక్ట్స్ తీసుకోవడం ద్వారా. ఎప్పుడైతే అక్కడి నుంచి ఆ సపోర్ట్ తగ్గిందో సహజంగా ఇంకా వాళ్ళ బంధం దెబ్బతిన్నది. మాటల యుద్ధం నడిచింది పూర్తిగా. అంటే ట్రంప్ ప్రామిస్ చేసినవన్నీ కూడా రివర్స్ అయితున్నాయి. ఒక్కటి కూడా అవ్వట్లేదు అసలు. దీంతో మొన్న పక్కనున్నోళ్ళు కూడా అందరూ దూరం అవుతున్నారు క్రమంగా. ఎలక్ట్రికల్ వెహికల్స్ అసలు వీళ్ళకి ఎట్లొచ్చిందంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి సబ్సిడీ ఇచ్చే విషయంలో ట్రంప్ ముందు నుంచే యాంటీగా ఉన్నాడు. ఈవీకి సబ్సిడీ తీసేస్తా అనగానే ఇంకా తారస్థాయికి చేరినాయి వీళ్ళ గొడవలు. అసలు ఓపెన్‌గా మొన్న ఎలక్షన్‌లో ఎంతోమంది బిలియనీర్స్ సపోర్ట్ చేయొచ్చు. 2 పార్టీలకు కూడా విరాళాలు ఇస్తా ఉంటారు. ఎక్కడైనా అంతే కదా. భారత్‌లో కూడా పారిశ్రామికవేత్తలు కొందరు వాళ్ళ ప్రయోజనాల కోసం పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనేది సహజం. అక్కడ కూడా 2 పార్టీలకు చాలామంది బిలియనీర్స్ ముందుకొచ్చారు గానీ, మస్క్ ఎక్కువగా బయటపడ్డాడు. ప్రచారం కూడా చేశాడు. ఏకంగా పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడంతో పాటు ప్రచారం కూడా చేశాడు. అయితే ఇప్పుడు పార్టీ పెట్టిన మస్క్ సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ, ట్రంప్‌కైతే దెబ్బే అని కొందరు అంటున్నారు. మస్క్ కూడా అంత తక్కువేదేం కాదు. మాట అస్సలు పడట్లేదు. ట్రంప్ ఒక మాట అంటే మస్క్ 2 మాటలు అంటున్నాడు. చూడాలి మరి ఎలన్ మస్క్ పార్టీ ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తది. అమెరికా ప్రభుత్వంలో అమెరికా రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయో చూడాలి మరి మనం. ఇక మరి అమెరికా గురించి అంటే అమెరికా, భారత్ వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ట్రేడ్ డీల్ నడుస్తుంది. 9th ఇంక గడువు దగ్గరకొచ్చింది. 9థ్‌కే మొన్నటి వరకు అన్నారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా, పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా గానీ, ఈ టారిఫ్‌లప్పుడు గానీ అసలు ట్రంప్‌కు మోదీ లొంగుతున్నాడు, భయపడుతున్నాడు. ట్రంప్ ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉంటున్నాడు.
అని సో కాల్డ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కదా. అయితే అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టార్‌లో ఎంత ట్రై చేస్తున్నా అమెరికా, భారత్ సంధిస్తలేదు, మోదీ సంధివ్వట్లేదు అసలు. అసలు అలో చేసేది లేదు మిమ్మల్ని అని చెప్తుంది. చర్చలైతే నడుస్తున్నాయి వాషింగ్టన్‌లో, ఢిల్లీలో ఇంకా జరుగుతున్నాయి. అగ్రికల్చర్ డైరీ ఈ విషయంలో మాత్రం ఒప్పుకునేదే లేదంటుంది మన భారత ప్రభుత్వం. ఎందుకంటే లోకల్ మార్కెట్ పోతది. వ్యవసాయ ఆధారిత దేశం మనది. ఇప్పటికే జెనెటికల్ మోడిఫైడ్ విత్తనాలు వచ్చేసినాయి క్రమక్రమంగా. ఇంకా అమెరికా కంపెనీలను అమెరికాను మనం ఎలో చేస్తే చాలా నష్టమైతది మనకు. ఇంక తినేటివి కూడా జీఎంబీ కష్టం అట్లయితే. బెదిరిస్తున్నాడు అమెరికా. కానీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదనిపిస్తోంది. తగ్గేదే లేదంటోంది భారత ప్రభుత్వం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఎవరైనా మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగినా లేదా తక్కువ స్థాయిలో ఉన్న శత్రువులు తక్కువుంటారు. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత శత్రువులు ఉండరు. అందరి దగ్గరికొస్తారు. మనతో ప్రయోజనం ఉంటది కాబట్టి, ప్రయోజనం ఉంటది. ఏదో ఒకటి ఆశించి వస్తూనే ఉంటారు. తక్కువ స్థాయిలో, కింది స్థాయిలో ఉంటే ఇంక ముచ్చటే ఉండదు. ఎవరికి తెలవరు కాబట్టి. కానీ ఎదుగుతున్న క్రమంలో, అభివృద్ధి చెందుతున్న క్రమంలో శత్రువులు ఎక్కువవుతారు. ఒక వ్యక్తి అయినా, అది దేశమైనా సరే. ఇప్పుడు భారత్ పరిస్థితి అదే. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, అన్ని విధాలుగా ఎదుగుతున్న కంట్రీగా, డెవలపింగ్ కంట్రీగా భారత్ ఉంది. ఈ టైంలో మనకు శత్రువులు ఎక్కువ సహజం. ఇక సరే, బయట శత్రువులు చైనానా, అమెరికానా, సరిహద్దు ఈ రకంగా చూస్తే శత్రువులు పక్కన పెడితే, మన దేశం మన కర్మ ఏందంటే, దేశం లోపల శత్రువులు ఉన్నారు ఇప్పుడు మనకి. పూర్తిగా అంటే ఏది జరిగినా సరే ఒక నెగెటివ్ ఫీడే వస్తుంది. ఈ సో కాల్డ్ మీడియా నుంచి, సో కాల్డ్ సెక్యులర్ టీమ్‌ల నుంచి. ఎగ్జాంపుల్ యూఏఈ 23 లాక్స్ గోల్డెన్ కార్డ్ ఆఫర్ చేసింది అమెరికాలానే. ఇక్కడ వీళ్ళు రాస్తున్న వార్తలు, వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏందంటే, సో కాల్డ్ మీడియా, సో కాల్డ్ మేధావులు, ఇంటలెక్చువల్స్ వీళ్ళు చేస్తున్న ప్రచారము, అందరూ అటు పోతారట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్ళిపోతారట ఇక. ఎట్లా పోతారు? ఇక్కడున్న రూల్స్ ఫాలో అవ్వడమే రాదు వాడికి. ట్రాఫిక్ రూల్ కూడా కనీసం పాటించలేరు. లంచం ఇవ్వడానికి ఎగబడిపోతారు చిన్న పనికి కూడా. ఒక రెవెన్యూ ఆఫీస్‌కెళ్ళినా, ఒక ఆర్టీఏ ఆఫీస్‌కెళ్ళినా ఏదన్నా ఉంటే ముందు లంచం ఇవ్వడానికి ఈ 23 లక్షలు పెట్టి గోల్డెన్ కార్డ్ కొనే స్టేజ్‌లో ఉన్నోళ్ళే వీళ్ళు ఇవన్నీ చేసేది మళ్ళీ. లంచాలను ఎంకరేజ్ చేస్తారు. రూల్స్ ఫాలో అవ్వరు. అడిగిపోతే ఎట్లా బతుకుతారు అసలు? ఉరి తీస్తారు, నరికి పడేస్తారు అక్కడ. నువ్వు ఇలాంటి పనులు చేస్తే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అవ్వకపోతే, ట్రాఫికే కానీ ఏదైనా సరే తలకాయ తీసి పడేస్తారు అక్కడ. ఇక్కడ నీతులు చెప్తారు. కాకపోతే అక్కడ పోయి సచ్చినట్టు అట్లనే ఉంటారు మళ్ళీ. మనం చూస్తున్నాం కదా అది కూడా. ఇక్కడ నియమాల ప్రకారం, రూల్స్ ప్రకారం ఉండమంటే వీళ్ళకి చేత కాదు కానీ నీతులు చెప్తారు మళ్ళీ వీళ్ళంతా. అక్కడెళ్ళి పాటిస్తారు, ఇక్కడ పాటించరు. వీళ్ళు కదా దేశానికి ఈ దిక్కుమాలిన మంద కదా అంతా. అట్లా ఎలన్ మస్క్ కూడా చాలా మొండోడు, కసి ఉన్నోడు. ఎన్ని సాధించాడు మనవాడు. ఎక్స్ కొన్నప్పుడు కూడా అనుకున్నాం కదా. అంటే ఒక మొండి, ట్రంప్ లానే ఒక మొండోడు అని చెప్పొచ్చు ఎలన్ మస్క్ కూడా. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నోడు. కానీ ట్రంప్‌తో దెబ్బైపోయాడు. ట్రంప్‌కి అన్ని విధాలుగా సహాయం చేసి దెబ్బైపోయాడు ఇప్పుడు. అసలు ఎంత మాట అంటే, ట్రంప్ అనడం అవసరమైతే డిపోర్ట్ చేస్తా అంటున్నాడు. ఎందుకంటే నేటివ్ అమెరికా కాదు ఎలన్ మస్క్. ఎట్నుంచి వచ్చిన వాడు పంపిస్తా పో నిన్ను అంటున్నాడు. ఎట్నుంచి వస్తాడు పంపిస్తాడంట. మస్క్‌ను కూడా నిన్ను దేశం దాటిస్తా అంటున్నాడు. అయితే ఎలన్ మస్క్ ఇక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. అంటే అమెరికా, కెనడా సిటిజన్‌షిప్ ఉంది గానీ కెనడాలో చదువుకొని వచ్చి మళ్ళీ అమెరికాలో స్థిరపడ్డాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలన్నీ కూడా అమెరికా కేంద్రంగా అమెరికాలో స్థాపించాడు. అయితే ఏదో జూ కావచ్చు, యూదు ఎలన్ మస్క్‌ని బెదిరిస్తున్నాడు అంటున్నారు కానీ ఎలన్ మస్క్ యూదు కాదు. అసలైతే యూదులే ఎక్కువ సపోర్ట్ చేసింది ట్రంప్‌కి మొన్న ఎలక్షన్స్‌లో. ట్రంప్ అల్లుడు కూడా, ఇవాంకా హస్బెండ్ కూడా యూదే. అమెరికాలో ఆర్థికంగా బిలియనీర్లుగా ఉన్న చాలా మంది యూదులున్నారు, జూస్ ఉన్నారు అక్కడ. అయితే ఎక్కడో చూసాను ఇందాక ఎలన్ మస్క్ కూడా యూదు ఉన్నట్టుంది, మళ్ళీ పంపిస్తాది కానీ కాదు. ఎలన్ మస్క్ జూ కాదు. ఎలన్ మస్క్ తల్లి కెనడియన్, తండ్రి సౌత్ ఆఫ్రికా అంట. సౌత్ ఆఫ్రికా మూలాలు. కాకపోతే అంతా సెటిల్ అయిపోయిందంతా అమెరికా. కొన్నేళ్ళుగా అమెరికాలోనే ఉన్నాడనమాట చదువు పూర్తయిన తర్వాత. అదొకటి. తన నాస్తికుడు తప్ప, తన నాస్తికుడు కానీ జూ కాదు, యూదు కాదనమాట. సరే, ఇదనమాట ఎలన్ మస్క్. పార్టీ అయితే అంత పెద్ద ప్రాసెస్ అమెరికాలో ఎన్నికలంటే. పార్టీ అంటే 2 సభల్లో మెజారిటీ రావాలి. ఆ స్థాయిలో అంత పెద్ద ఎత్తున మస్క్ వెళ్తారని అనుకోవట్లేదు. చూడాలి మరి.
అంటే తనకు సబ్సిడీలు తీసేసిన తర్వాత, ఈ కాంట్రాక్ట్స్ తీసేసిన తర్వాత ఈవీ సేల్స్ పూర్తిగా డౌన్ అయిపోయినాయి మస్క్‌వి. ఇంకా ట్రంప్ కూడా పోయేదేం లేదు గదా! ఇంకోసారి అధ్యక్షుడంటే అమెరికా చరిత్రలో వరుసగా 2 సార్లే చేయాలి. ఫస్ట్ టైమ్ రెండోసారి ఓడిపోయాడు ట్రంప్. మళ్ళీ అయ్యాడు. అయితే ఇంకోసారి చేసే అవకాశం గూడా ఉంది గానీ, తన వయస్సు ఇవన్నీ సహకరించకపోవచ్చు. మళ్ళీ గెలిచే అవకాశం అయితే ట్రంప్‌కి లేదనే జెప్పొచ్చు. ఎందుకంటే అధ్యక్ష బాధ్యత తీసుకున్న కొన్ని రోజులకి ఇంత నెగటివిటీ, అసలు ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. సో, మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశం అసలు లేనట్టు, ఒకవేళ అధ్యక్షుడిగా పార్టీ ఏమన్నా తననే మళ్ళీ అధ్యక్షుడిగా ప్రకటించినా గెలిచే అవకాశం అయితే అస్సలు లేదు డొనాల్డ్ ట్రంప్. అదనమాట. ఇంకా మన ట్రేడ్ డీల్‌కి సంబంధించయితే ఇక నో గో ఏరియాస్ ఉన్నాయి మాకు. మేము అలో చెయ్యము అని ఖచ్చితంగా చెప్తోంది ఇండియా. 9థ్ జూలై 9థ్ కల్లా మనకొక క్లారిటీ వస్తది దాని మీద. చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ. ట్రేడ్ డీల్ మీదనే ఏం జరిగిందో దాని అప్డేట్స్‌తో మరొక వీడియో నేను చేస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.